హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 6th ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. లియా అండ్ జిఎం మాట్లాడుకుంటూ తనకు దగ్గరగా వస్తూ ఉంటే అదంతా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఫొటోస్ తీస్తాడు లియా. ఫొటోస్ తీసి ఇంకా జిఎంకి ఇస్తాడు. సరే ఇది యూస్ చేసి మ్యాగజైన్లో వేయించు అనేసి అంటాడు. ఇంకా మ్యాగజైన్ వేసిన తర్వాత వాళ్ళ నాన్న చూసి ఈ కొడుకు ఎలాంటి పని చేశాడో చూడు అనేసి ఇంకా జిఎం వాళ్ళ అమ్మకి చూపించి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా తిను కూడా ఏంటి మీ మధ్య ఏమన్నా జరిగిందా అని మెంగ అడుగుతుంది. లేదు వాడు నన్ను యూజ్ చేసుకున్నాడు, నాకు తెలియదు ఇట్లా చేస్తాడు అనేసి ఇంకా లీన్ అని చెప్తూ ఉంటుంది. ప్లీజ్ నన్ను నమ్మవా అంటే సరే సరే జాగ్రత్తగా తొందరలో ఓయూ వస్తుడు, ఆ ఓయూ ఏమన్నా అనుకుంటాడు అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తిను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అందరూ అలా అడుగుతూ ఉంటారు. ఇంకా తను వచ్చేసి కాల్ చేస్తుంది. మెంగు కాల్ చేసి నువ్వు ఇలా పని చేస్తావు, నీకు పనిష్మెంట్ ఇస్తాను అంటే నేను చెయ్యను అనేసి ఇంకా లిన్ చెప్తుంటే ఇంకా సిస్టమ్ వచ్చేసి నువ్వు చేయాలా లేకపోతే పనిష్మెంట్ తీసుకుంటావు అనేసి అంటే సరే అనేసి తను ఒక ప్లేస్కి చెప్తాడు. ఒక ప్లేస్కి చెప్తే ఆ ప్లేస్కి రోజ్ గ్రౌండ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయమని చెప్తారు. సరే అనేసి అక్కడికి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు. అక్కడి నుంచి కార్లు ఏమి ఉండవు. బస్సులో వచ్చేసి టైమింగ్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఏ కార్ ఆపినా రాదు. ఇంకా ఎవరు ఊటానికైతే ఫోన్ కూడా ఉండదు, తనకి చేతిలో ఫోను ఉండదు. తర్వాత ఇంకా తను వచ్చి నవ్వుకుంటుంది. ఏంటో ఈ కథలో బుక్కులు కథలు నాకు అర్థమైంది. ఈ పొజిషన్లో హీరో వచ్చి సేవ్ చేయాలి కదా, కానీ హీరో ఏంటి ఇంకా రావట్లేదు, ఈ టైంలో వర్షం వస్తే నా పని ఏంటి, ఇది మరీ చెత్తగా ఉందనేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫోన్ బూత్ కూడా ఉందా, సరే సరే నా కోసం ఫోన్ బూత్ పెట్టినావా సిస్టమ్ని అడుగుతూ ఉంటుంది. సర్లే ఇది ఒక మ్యాజిక్, సరే సరే అనేసి ఇంక తను వెళ్ళి కాల్ చేసి ఇంకా తను వచ్చి జిఎంకి కాల్ చేస్తుంది. ఎక్కడున్నావు, నీకేం కావాలంటే సరేలే ఇప్పుడు టైం అంతా లేదు, నీకు బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను నాకు తెలియదు, ఇక్కడికి ఎవరు రారు, కార్లు కూడా రావు. ఒకవేళ పాజిబుల్ అయితే మీకు మా ఫ్యామిలీకి చెప్పు, నేను రాకపోతే రేపు వస్తానని చెప్పు అంటే అంతేనా ఇంకేమన్నా కావాలా అంటే నేను మీ ఫ్యామిలీకి చెప్తాను అంటే నీకేం చెప్తున్నాను అర్థమవుతున్నాను, నువ్వు ఫ్రీగా ఉంటే వచ్చి సేవ్ చేయవా అనేసి నేను నాన్ టర్న్ మౌంటైన్ రోజు దగ్గర ఉన్నానని చెప్పేసి అంటే అంత లోపల కాయిన్ అయిపోతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాకుండా వెళ్ళిపోతాడు. సో ఇంకా కార్ బుక్ చేయనేసి ఇంకా అదే టైంకి పాపం వర్షం పడుతూ ఉంటుంది. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాదు లీన్కి. ఇంకా తను వచ్చేసి కూర్చొని ఉంటే అంత లోపల అక్కడికి జిఎం వచ్చినట్టు తను ఇమేజ్ చేసుకుంటూ ఉంటుంది, కానీ అక్కడికి జిఎం వచ్చిండదు. సో ఇంకో కార్ వస్తుంది. ఇంకో కార్ వస్తే సరే తొందరగా రండి అనేసి ఆ డ్రైవర్ ఎక్కించుకొనేసి తనకి స్లిప్పర్స్ కూడా ఇస్తాడు. ఇంకా తన లిన్ కూడా జిఎం కూడా అక్కడే ఉంటాడు. తన షూస్ అక్కడ వదిలేసింటే ఎత్తుకొని వెళ్తాడు. తనకి తెలియకుండానే తను వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇంకా నీ మీద కరెంట్లీ తనకి ఒక పర్సంటేజ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది, ఇంకా కొనసాగించు అంటూ ఉంటాడు. ఇంకా తిని వెళ్ళేసి సిఆర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, అయినా నువ్వు ఇలాంటి ట్రిక్స్ అంతా చేయడం మంచిది కాదు, ఎప్పుడు నా మీద ఎలా పగ తెచ్చుకోవాలా అనేది కాదు, నీకేం కావాలో ఆలోచించుకో, ఇంకా లాస్ట్ పాతకాలం అమ్మాయిలాగా ఉండద్దు, నాతో ఏం చేయడం నీకు ట్రై కాదు, నా వల్ల నీకేమీ కాదు, నన్ను మీద పగ పెట్టుకుంటే ఏమీ రాదు, తను ఎలా డీల్ చేయాలో తనకి ఎలా దగ్గర అవ్వాలా అనేది ఆలోచించి, అంతేగాని నాతో గొడవ పట్టుకుంటే నీకు వచ్చేది ఏముంటుంది, ఏమీ ఉండదు అనేసి ఇంకా తను చెప్తుంది. సరే అనేసి ఇంకా సియా వెళ్ళేసి జిఎం ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ వెళ్ళేసి తన టీ అంతా పంచుతూ ఉంటుంది. ఇంకా దీనికి సిందుకుంటూ ఉంటుంది. అంత లోపల అక్కడికి ఏంటి అంటే కాంటాక్ట్ నేను ఇస్తానులే అనేసి వాళ్ళ కంపెనీ తరపున తను వెళ్ళేసి వెళ్తూ ఉంటుంది. తను వెళ్ళి అక్కడ ఉంటుంది. ఇంకా ఏం చేస్తుందంటే సియా ఉంది అనేసి ఇంకా నువ్వు చెప్తాడు. సరే నేను ఫైన్ ఇవ్వాలి అంటే సరే తను ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి అరుస్తా అంటే నేను మేనేజ్ చేస్తాలే అనేసి లోపలికి వెళ్తే మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళతో దగ్గరగా ఉంటారు. అక్కడ వెళ్ళి తను ఆపుతుంది. ఏంటి నువ్వు వచ్చావు అంటే నేను ఇలా ఫైల్ ఇవ్వడానికి వచ్చాను అనేసి ఇంకా తను చెప్తుంది. నీకు తెలియదా తనకి కుకీస్ అంటే ఇష్టం లేదు, తనకి స్వీట్ అంటే ఇష్టం ఉండదు, తనకి షుగర్ ఉంది కాబట్టి మీరు అది తెలియదు ఆ మాత్రము, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇంకోసారి వచ్చినప్పుడు అలాంటివి తాగొద్దు అనేసి అంటుంటే ఇంకా తన కోపం మీద వెళ్తుంటే తను ఆపుతుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే నేను ఫైల్ ఇవ్వడానికి వచ్చాను అంటే ఇంకా తన మీద కొద్దిగా ఇంప్రెషన్ వస్తుంది. మెయిన్గా వచ్చేసి షాపింగ్కి వెళ్తుంది. ఇలా పోలీస్ స్టేషన్లో ఈవెంట్ ఉంది వెళ్ళాలి అంటే టైహాన్ మీద అంటే తన బాయ్ ఫ్రెండ్ పేరు టైహాన్, తన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించద్దు అనేసి అంటూ ఉంటే ఇంకా తనకి ఫీవర్ వచ్చి ఉంటుంది. నేను ఫంక్షన్కి రాలేను అనేసి మేము తన దగ్గర ఉంటుంది. తర్వాత సియా వచ్చేసి నువ్వు
తను ఎలా దగ్గర కావాలో చూసుకో, ఆ అమ్మాయి గురించి నేను చూసుకుంటాను అనేసి సియా వాళ్ళ నాన్న చెప్తాడు. ఇంకా సరే అనేసి ఇంకా ఏమైంది ఏమి అనేసి తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఏమి అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఏదో వర్క్లో ఉంటుంది. వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెల దగ్గర నుంచి కాల్ మెసేజ్ అంటే సిస్టమ్ వచ్చేసి తనకు పంపిస్తుంది ఇంటి అడ్రస్ అవంతా. వాళ్ళ నాన్న దగ్గరికి కొంతమంది వచ్చింటారు. వీళ్ళంతా ఇల్లుని ధ్వంసం చేశారు అంటుంటే లేదు ఇదంతా మిస్అండర్స్టాండింగ్, మేము వాళ్ళ నాన్న పంపిస్తే వచ్చాము అంటే చేయం వాళ్ళ నాన్న పంపించింటాడు, సో దానికోసం వచ్చింటారు. సరేలే నేను చూసుకుంటాను, మీరేం ఫీల్ అవ్వద్దండి అనేసి ఇంకా వాళ్ళ చెల్లెలు కూడా ఆడే ఉంటుంది. నేను ఇప్పుడే వస్తానన్నా అనేసి తను వెళ్ళిపోయేసి ఇంకా మాట్లాడేసి వస్తారు. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు, జియామ్కి కాల్ చేసి నువ్వు ఇష్టపడిన అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి వచ్చి చూడు అనేసి మీ ఫోన్ డ్రాపింగ్ చెప్తా ఉంటాడు. నేను తను నిజంగానే ఇష్టపడుతున్నాం, అవును ఇష్టపడుతున్నాం, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇష్టపడడం కూడా తప్పేనా? మేము ఇష్టపడతాము, మరి మేము ఇంత సెల్ఫిష్గా ఉన్నావే అంటే నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు డబ్బులు తీసుకొని నా కొడుకుని వదిలేస్తానన్నావు కదా అంటే నేను చెప్పినాను, కానీ మీరు మా ఫ్యామిలీ చోలుకొచ్చారు, అది మీరు చేసిన తప్పు కదా అంటే అయినా కూడా నీకు డబ్బులు ఇవ్వడం ఎందుకు? సరే నేను డబ్బులు తీసుకున్నాను ఒప్పుకుంటున్నాను, కానీ నీ డబ్బులు నాకు అవసరం లేదు. మీ కొడుకుని ఎప్పుడు ఇలాగే చూస్తుంటారు, తనకేం కావాలో అనేది మీరు ఎప్పుడు పట్టించుకోరు. ఒక కంపెనీ ఎప్పుడు తను ఒక మిషన్ లాగా చూసుకుంటూ ఉంటారు, మీ కింద ఒక కుక్క పిల్లలాగా తను చూసుకుంటున్నాడు. ఆ అబ్బాయికి ఏం కావాలో ఒక్కసారైనా ఆలోచించారా ఫాదర్గా మీరు అంటే సరే అనేసి ఇంక నుంచైనా ఆలోచించని, నీ డబ్బు నాకొద్దు ఏమీ వద్దు అని చెప్పేసి ఇంకా తను చెప్పేసి ఇంకా ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఓపెన్ చేసి తన ఫ్రంట్ సైడ్లో తను అలాగే ఉంటాడు. కొంచెం వెయిట్ చేయి, నేను నాతో మాట్లాడాలంటే సరే అనేది తను వెయిట్ చేస్తూ ఉంటాడు. సో మీకు ఇప్పటికైనా అర్థమైందా తను చెప్పింది ఏంటో, మనీతో అన్నీ సాల్వ్ అవ్వవు, తన గురించి మీరేం బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం లేదు అనేసి ఇంకా వాళ్ళ నాన్నకి చెప్పేసి జియామ్ వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా మాట్లాడినావంటే నేను కొన్ని అగ్రీ చేయను, మీ ఫాదర్ యాక్షన్ నాకు నచ్చలేదు, మీ ఫాదర్ అలా చేయడం, అందుకే కొద్దిగా మీ ఫాదర్తో అలా మాట్లాడాను, కోపడద్దు అంటే లేదు మా మమ్మీ డబ్బులతో కట్నంతో ఇప్పుడు నేను కంపెనీ రన్ అవుతుంది కదా అది రన్ చేస్తున్నాను, తను పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా అలా వస్తే నేను ఇంకా బాగుంటానని చెప్పి తను ఆలోచించును అంటే మ్యారేజ్ అనేది ఇద్దరికి సంబంధించి నాకు అర్థమవుతుంది, కాదు అనట్లేదు, కానీ మ్యారేజ్ కోసం నీ లైఫ్ని ఇలా నువ్వు నువ్వు తాకట్టు పెట్టేటట్టు ఉంటావని నేను అనుకోవట్లేదు, లైఫ్ వేరు బిజినెస్ వేరు అని ఆలోచిస్తావు అనుకుంటున్నాను అనేసి తను చెప్తుంది. ఇంకా తనకి 38% అనేది తనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇంటికి వెళ్ళి ఏమైంది అనేసి ఈ నాన్న అంత కష్టపడుతున్నాడు ఏమి అంటే నీకు తెలియదా, నీకు తనకి గొడవ అయిందంటే ఏం గొడవ అయింది నాకు తెలియదు, నాకు గుర్తులేదు చెప్పవా అంటే నువ్వు జాబ్స్ అంతా చేసేసి ఆ ఉయ్యాకి సుయాజాకి మనీ పంపిస్తున్నావు కదా, నీకు రెస్ట్ లేకుండా పోయింది, అందుకనేసి డాడీకి కోపం వచ్చి నిన్ను ఒకటి పీకినాడు అంటే అవునా ఒకటి కొట్టినాడా, అయ్యో అంటే ఏం తప్పు చేశాడంటే ఒకటి కాదు చెడామడా కొట్టిండాలా, అప్పుడైనా నాకు బుద్ధి వచ్చి ఉంటుంది అనేసి వాళ్ళ చెల్లెలికి చెప్తుంది. సరే వాళ్ళ ఫ్యామిలీతో బాగుంటుంది, నీకు సపోర్ట్గా నేను ఉంటాను, నేను ఇప్పుడు చాలా బాగున్నాను నాన్న, నువ్వేం నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరిని ఎలా పెట్టాలో నాకు తెలుసు, నువ్వేం ఫీల్ అవ్వద్దు నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్నకి వాళ్ళ చెల్లెలికి ధైర్యం చెప్తుంది. తన ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు, నీతో కొంచెం మాట్లాడాలా, సిఏ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు అంటే సరే అనేసి సిఏ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి తనకి ఒక గిఫ్ట్ తెచ్చింటారు ఫ్యామిలీ గ్యాదరింగ్ అని. సరే అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటమ్మా ఏమి అంటే నేను ఇలా చెప్తున్నాను అనుకోవద్దు, నీకు నచ్చితేనే తనని పెళ్లి చేసుకో, లేకపోతే లేదు, నేను ఫోర్స్ చేయను, నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఏదో ఒకటి చెప్తాను అంటే నా మాట విను, నువ్వు ఫోర్స్ చేసుకోవద్దు ఎవరి వల్ల అనేసి ఇంకా వాళ్ళ నాన్న చెప్తుంటాను, నువ్వు కావాలంటే ఎప్పుడైనా వెళ్ళు అనేసి. ఇంకా అంత లోపల లీన్కి ఒక కొరియర్ వచ్చి ఉంటుంది, ఆ కొరియర్లో ఫోన్ వచ్చి ఉంటుంది, ఆ ఫోన్లో ఎం అనేసి అంటే కాంటాక్ట్లో ఉంటుంది. ఇంకా మెంగ్ అనేసి తనకు కాల్ చేస్తే అక్కడ మెంగ్ బదులు
ఆ ఫోన్ వచ్చేసి జిఎంకి వెళ్తుంది. జిఎం దగ్గర ఉండదు ఆ ఫోను. సియా లిఫ్ట్ చేస్తుంది. ఎవరంటే నేను ఇక్కడ సియాని, ఈ ఫోన్ తనది, ఇక్కడ తనకి నాకు ఎంగేజ్మెంట్ ఉంది, నువ్వు ఎలాంటి ట్రిక్స్ నా మీద యూస్ చేయొద్దు, తనకి నాకు తొందరలో ఎంగేజ్మెంట్ అంటే అవును అనేసి తను పరిగెత్తి వెళ్ళిపోతున్నాను. ముందు జిఎంని చూసుకొని నేను సియా తన సంగతి చూసుకుంటాను వాళ్ళ నాన్న కూడా చెప్తాడు. ఇంకా తను అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా నీకు ఫోన్ వచ్చింది అనేసి తను చెప్తాడు. ఇంకా తను వచ్చేసి ఎలాగైనా క్యాన్సిల్ చేయాలనేసి తన రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళేసి ఏంటి అంటే ఇది నా షూసే కదా అంటే నువ్వు ఎక్కడికి వచ్చావు అంటే నీకు ఎంగేజ్మెంట్ అని చెప్పావు, నువ్వు నిజంగానే ఒప్పుకున్నావా అంటే మా బిజినెస్ డీలింగ్స్ మాకు ఉంటాయి అంతేనే అంటే సరే మీ ఇష్టం నీకు సరే తను వస్తూ ఉంటుంది. అంత లోపల వాళ్ళిద్దరు కిస్ చేసుకున్నట్టు తన ముందర యాక్షన్ చేస్తారు. నేను ఎంగేజ్ చేసుకోను అని ఉంది. ఎప్పుడైనా అర్థమైంది కదా వెళ్ళిపో అంటే నీ సంగతి నన్ను సంగతి చెప్తావు, నువ్వు నన్ను వద్దనుకున్నావు కదా, నీకు ఎలాంటి పరిస్థితి వస్తుందో చూద్దామనేసి ఇక తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక జిఎం వాళ్ళ నాన్న తన మీద కోపడి నువ్వు ఇలా చేసావు, నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా, వాళ్ళ నీ మీద కాంటాక్ట్స్ అవంతా తీసుకునేస్తే ఏం చేస్తావు, నీకు నేను చాలాసార్లు చెప్పినాను నా మాట వినట్లేదు అనేసి ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళేసి జిఎం వాళ్ళ నాన్న వెళ్ళేసి ఇంకా అదే సియ వాళ్ళ నాన్నకి అది తప్ప ఇంకోటి ఏదైనా చేస్తామంటే మీ కొడుకు నా కూతుర్ని బాధ పెట్టాడు, చూస్తూ ఉండు ఏం చేస్తాను, ఇంకోసారి నా తడాక ఏంటో చూపిస్తాను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తనకు అర్థమవుతుంది తనకి హెల్ప్ చేసినాడు అనేసి. సో తన మీద కొద్దిగా ఇంప్రెషన్ అనేది తనకి ఫామ్ అవుతూ ఉంటుంది ఒకరి మీద ఒకరు. ఇంకా మెంగ్ వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్ టేహాని ఇక్కడ కార్ కొద్దిగా ట్రబుల్ అయింది నాతో వస్తామంటే లేదు నేను డ్యూటీలో ఉన్నప్పుడు రాలేను అంటే ఇంకా తన కోపంతో వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఇంకా మెంగ్ వచ్చేసి కాల్ చేసి వాడు నా ఫీలింగ్సే పట్టించుకోవట్లేదంటే అయితే వదిలేసే వాడిని ఎందుకు పట్టుకున్నావు అనేసి ఇంకా తను చెప్తుంది. సరేలే అనేసి ఇంకా తిని వచ్చేసి కొన్ని షేర్స్ ఉంటాయి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటే సరే అనేసి ఇంకా జిఎం సైలెంట్ అయిపోతాడు. వేరే వర్కర్స్ అన్ని చిమ్మంటారు. ఇంకా మెంగు చెప్తూ ఉంటుంది దీనికి ఇప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాడు తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదంటే సరే నన్ను ఇప్పుడు ఇవంతా నీకు ఓకే కదా అంటే నువ్వేం చేసినా నాకు ఓకే బేబీ అన్నట్టు ఇంకా వాళ్ళ నాన్న సియాకి సపోర్ట్ చేస్తుంటాడు. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.